ఇది వెజిటేబుల్ బిర్యానీకి మనకు కావాల్సిన ఐటమ్స్ ఒక్కొక్కటి చూపిస్తున్నాము. ఫస్ట్ దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు 2 చెంచాలు, 2 చెక్క, 4 లవంగాలు, 2 చెంచాలు ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 క్యారెట్ సన్నగా పీసు కట్ చేసి పెట్టుకున్నాం, 2 టమాటా ముక్కలు, 2 బంగాళదుంపలు శుభ్రంగా కడిగి పెట్టుకొని క్లీన్ చేసుకున్నది, అలాగే 4 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా కొత్తిమీర. ఇవి మనకు ఐటమ్స్కు సరిపడా వెజిటేబుల్ బిర్యానీకి సరిపడిన ఐటమ్స్. దీనికి మనము మట్టి పాత్ర ఒకటి తీసుకున్నాము. ఒక 100 గ్రాముల నూనె, మనం ముందుగా తీసి పెట్టుకున్న చెక్క, లవంగాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అందులో వేసేస్తున్నాము. అలాగే 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 1 చెంచా, క్యారెట్ ముక్కలు, వెజిటేబుల్ బిర్యానీకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే ఉర్లగడ్డలు, బంగాళదుంప ముక్కలు బాగా ఉడకాలన్నమాట. ఇవి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 స్పూను ధనియాల పొడి. ఇప్పుడు 2 తప్పాలాలు బియ్యం తీసుకున్నాం, 1కి 1.5 ఎసురు పడతాయి. సరిపడా ఉప్పు 2 చెంచాలు, కల్లుప్పు. ఉసురు పోసినాం కదా. ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీకి ఏంటంటే ఎసుట్లో టమాటాలు వేసుకోవాలి. ముందే వేసుకుంటే టమాటాలు కరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ఎసుట్లోనే టమాటా ముక్కలు పడిపోవాలి. అవి ముక్కలు అట్లనే ఉండాలి టమాటాలు, అప్పుడే రుచి. ఆగింది. ఇప్పుడు మనము బియ్యం వేసుకుంటున్నాం. బిర్యానీ బాగా దమ్ముకొచ్చేసింది. వెజిటేబుల్ బిర్యానీ ఎంతో రుచికరమైన బిర్యానీ, మసాలా లేకుండా అచ్చము ఇదిగో క్యారెట్, బంగాళదుంప ముక్కలతోటి. ఇంకా దీంట్లోకి బీన్స్ వేసుకోవచ్చా? వెజిటేబుల్ బిర్యానీకి బీన్స్, క్యాప్సికము మంచిగా వేసుకొని చేసుకోవచ్చు. నేనేంటంటే ప్రస్తుతం ఊరికి చూపించడానికి క్యారెట్, బంగాళదుంపలు వేసి చేసిన ఈ బిర్యానీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు దమ్ వేసుకుందాం. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఒట్టి బిర్యానీ తినవచ్చు, దీంట్లో కూర కూడా అవసరం లే, అంత రుచిగా ఉంటుంది. మనము దమ్ము తీసుకుంటున్నాము బిర్యానీ. ఆహా, బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ దమ్ము సూపర్గా అయిందా ఒకసారి. ఆహా, చూడండి ఎంత బాగా వచ్చిందో. అరే వా, అద్భుతంగా వచ్చింది బిర్యానీ. ఎంతో టేస్టీతో వెజిటేబుల్ బిర్యానీ, సూపర్ టేస్టీ.
ఇప్పుడు ఈ వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసుకునే విధానం ఒకసారి చెప్పుకుందాము. ఫస్ట్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టమాటా ముక్కలు, 4 ఆలు ముక్కలు, 2 క్యారెట్ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, టేస్ట్కు సరిపడా ఉప్పు, కొద్దిగా చెక్క లవంగాలు, ఇవన్నీ మనము రెడీ చేసి పెట్టుకోవాలా. రెడీ చేసి పెట్టుకొని నూనె పోసుకొని నూనెలో ఉల్లిపాయలు, చెక్క లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మాడనిచ్చిన తర్వాత ఈ ముక్కలు కోసి పెట్టుకున్న ఉర్లగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని ఉడకనిచ్చుకొని, ఉడికిన తర్వాత బాగా మనం 1కి 1.5 ఎసురు పోసుకోవాలా. 1కి 1.5 ఎసురు పోసుకుంటే బియ్యం కూడా బువ్వ కూడా కరెక్ట్గా ఉడికింది, కరెక్ట్గా వస్తుంది. బువ్వ కూడా బాగా ఇదిగో చెదులాల బ్రహ్మాండంగా మేకులు వస్తుంది. ఇలాగే చేసుకోండి. ఎంతో రుచికరమైన, పిల్లలు కూడా చాలా ఇష్టపూర్వకంగా తింటారు ఈ బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీ సూపర్ టేస్టీతో వెజిటేబుల్ బిర్యానీ మీ ముందుకు తీసుకొచ్చాను. చూడండి, అందరూ ఇలాగే చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ప్లీజ్.